ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మరోసారి ఈ దినమందు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం 11 12 వచనాలు మనం చదువుకుంటే 10వ వచనం మనం చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, జీవమును ప్రేమించి మంచి దినములు చూరగొడవారు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమి మంచి దినములు చూడగోరువారు. జీవము, దేవుడు మనకి జీవాన్ని ఇచ్చినాడు. ఆయన మనం బ్రతికున్నామంటే మనలో జీవం ఉంది. ఆయన నిత్య జీవితం ఇవ్వడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినాడు. నేనే మార్గమును సత్యమును జీవం అయి ఉన్నాను. మరి ఆ జీవం ఉంటేనే మనం నిత్య జీవితంలోకి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ద్వారా మనం నిత్య జీవితంలోకి వెళ్తాం. కాబట్టి జీవాన్ని నువ్వు ప్రేమిస్తే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. ఈ రోజున ఎవరైనా కానీ మంచి దినాల కోసం, మంచి రోజుల కోసం పెళ్లి చేయాలంటే మంచి రోజేనా? గృహప్రవేశం చేయాలంటే మంచి రోజేనా? ప్రయాణం చేయడం మంచి రోజేనా అని మన లోకంలో ఉన్నటువంటి వారు మనం చూస్తాం. అలాగే ఈ రోజున క్రైస్తవులైనటువంటి వారు, ముఖ్యంగా క్రైస్తవులు కూడా అలాగే తయారైపోయినారు. క్రైస్తవుల్లో కూడా మంచి రోజులు పెళ్లి చేయాలని, గృహప్రవేశం చేయాలని, మరి వాటి గురించి బాగా వాటి గురించి తెలుసుకొని సేవకు చెప్తూ ఉంటారు. అయ్యా మాకు పలానా రోజు మాకు గృహప్రవేశం చేయండి, పలానా రోజు పెళ్లి చేయండి. ప్రియులారా, మంచి దినాలంటే ఎలాగా? దేవుడు అన్నిటినీ మంచిగా చేశాడు. ఆయన ప్రతి దినము మంచిదే. ఆయన సృష్టించినప్పుడు, ఆయన 6 దినాలు సృష్టించినప్పుడు ఆయన అన్నీ మంచిగానే ఉండేవి. కానీ మనుషుడు చేసుకున్నటువంటి పాపాల వల్ల, అవిధేయతల వల్ల కాబట్టి చెడ్డ దినాలుగా మారిపోయింది. కాబట్టి జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలంటే, మంచి రోజులు చూడాలంటే, ఒకటి చెడ్డదాన్ని పలకొద్దన్నాడు దేవుడు. చెడుని పలకవాకు, చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకుంటా. చూడండి, చెడ్డ మాటల వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. చెడు మాట్లాడటం వల్ల కుటుంబాల్లో చెడ్డ మాటల, భార్యని దూషించడం ద్వారా ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకపోవటం, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవటం, కొంతమంది పిల్లల్ని రకరకాలుగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఉంటారు. చక్కగా పలకరించి చక్కగా వారికి దేవుని వాక్యం నేర్పించే తల్లిగా తండ్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా ఎదుగుతారు. వాళ్ళు ఈరోజు చిన్న చిన్న పిల్లలు చూస్తే వాళ్ళకు బూతులు ఎందుకు వస్తుంది అంటే, తల్లిదండ్రులు మాట్లాడిన ఆ మాటలను బట్టి తల్లిగా నీవు మాట్లాడే ప్రతి మాట నీ బిడ్డలు నేర్చుకుంటారు. ఆయన నేర్చుకుంటారు నీ బిడ్డలు. నీవు నీ కుటుంబంలో ఒక మాదిరికరంగా జీవించాలి. చెడ్డదాన్ని పలకొద్దు. ఒకవేళ పిల్లలు పలుకుతుంటే వాళ్ళకి గద్దించాలి. తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆ సరి చేసినప్పుడు వాళ్ళు చెడు మాట్లాడుకుని ఉంటారు. అందుకే అన్నాడు, నీ చెడ్డదాన్ని పలుకున్న నీ యొక్క మరి పెదవులను కాసుకోమన్నాడు. కపటమైన మాట చెప్పకుండా పెదాలు కాసుకోవాలి. కాబట్టి కపటం లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడతాం. ఇవన్నీ కూడా జీవాన్ని కోల్పోతూ ఉన్నాడు మనిషి. ఈ రోజున మంచి దినాలు అనేది మంచి జీవితాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజున చెడు వల్ల, అపవిత్రత వల్ల జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంది. కాబట్టి దేవుడు ఎలాంటి వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు అంటే, ఆయన అతడు కీడు నుండి తొలగిపోయి, చూడండి, ప్రతి మనిషి కూడా కీడులోంచి వెళ్ళిపోవాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్నాడు. కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయాలి. కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకో. సమాధానం వెతికి దాన్ని వెంటాడు. కాబట్టి జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగొడితే చెడ్డదాన్ని పలకొద్దు, చెడు మాటలు పలకొద్దు. నువ్వు నీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నీ బిడ్డలకి దేవుని వాక్యం నేర్పించినప్పుడు వారు నీతిగా వాళ్ళు బ్రతుకుతారు. దేవుని వాక్యములో, దేవుని సత్యంలో నీ జీవిస్తావు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతుంది. నీ లోకంలో వ్యర్థత్వం నిండితే వ్యర్థమైన మాటలు వస్తాయి. దేవుని వాక్యంతో నీ హృదయం నింపబడినప్పుడు నీతి గల దేవుని యొక్క మాటలు నీలో వస్తాయి. నీలో యథార్థత వస్తుంది, సత్యం వస్తుంది. కాబట్టి అందుకే చెడ్డదాన్ని పలకొద్దు. మంచి దినాలు అన్నీ దేవుడు మనకి మంచి దినాలు చేశాడు. కానీ నువ్వు చేసుకునే అవిధేయతల వల్ల నువ్వు మార్గం తప్పిపోయి జీవాన్ని కోల్పోతా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి,
ఈ రోజున దేవుని వాక్యం ఉంటుంది, నీవు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించి వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా ఉంచుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు నీకు మంచి దినాలు చూస్తావు, మంచి పరిస్థితులు చూస్తావు. నీ యొక్క మన దినాలన్నీ కూడా ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చేసిన ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తాడు. ప్రతి ప్రయత్నంలో దేవుని సహాయం చూస్తావు. దేవుని వైపు నువ్వు చూసినప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు మనకి హృదయంలో ముద్రించిన చిన్న ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవాన్ని కొన్నాళ్ళు కొద్ది మాటలు మా హృదయంలో నాయన, మా వినికుల్లో ప్రభు నాయన మరి దీవించినందుకు స్తుతిస్తున్నాం. ఈ వాక్యానుసారంగా జీవించే వారిగా సహాయం చేయండి. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరితే చెడ్డదాన్ని పలకొద్దన్నాం. అలా కపటమైన మాటలు పలకుండా వాటిని పెదవులు కాచుకోమన్నాం. కాబట్టి చెడు మాట్లాడుకోకుండా పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని కలిగిన ఆయన యథార్థత కలిగి సత్యంలో జీవించే జీవితాన్ని అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.